ప్రతి అడుగు ఒక ఆలయం వైపు, ప్రతి చూపు ఒక దేవత వైపు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే క్రియేషన్ ట్రావెలర్. భక్తితో నిండిన ప్రయాణం మీకోసం, మీ అందరి కోసం. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు బోటు దిగిన తర్వాత బోటు ప్రయాణం అయిపోగానే ముందు చూపుతో ఓ పైకెక్కి మార్గం కనిపిస్తుంది అనమాట. ఇక్కడే మొదలవుతుంది అస్సలైన అనుభూతి. ఇది మామూలు ఎక్కడం కాదు, ఇది మనిషి మనసు మీద వేసే అడుగు లాంటి ప్రయాణం అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇంత ఎండలో మేము యొక్క ప్రయాణం అయితే సాగిస్తున్నాము. అదేవిధంగా మెట్లు పెద్దగా అయితే ఉండవు, కానీ దాటాలంటే శరీరంతో పాటు మనసు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. చుట్టూ ప్రకృతి పరవశంగా ఉంటుంది. చెట్లు, రాళ్ళు, నది శబ్దం వింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యలో కొన్ని ప్రదేశాల నుంచి నీళ్లు నిలిచిన చోట్ల జారి పడిపోకుండా కూడా మనము జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో వాటర్ వస్తుంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇది గుహ కాదు బాబు, దేవత తపస్సు చేసిన ప్రదేశం అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రదేశానికి నేను నా జీవితంలో మొదటిసారి శ్రీశైలం అడవులో బోట్ ప్రయాణం చేసి ఇక్కడికి వస్తున్నాను. నిజం చెప్పాలంటే ప్రతి అడుగు వేస్తున్నప్పుడు నా గుండె నిదానంగా కొట్టుకుంటుంది అనమాట. మీరు కూడా ఖచ్చితంగా గమనించండి. మనం నడుస్తున్న కొద్దికి మన గుండె అనేది టక్ టక్ అని సపోర్ట్ వస్తుంటుంది. అది నిశ్శబ్దంగా ఉంటేనే కనిపిస్తుంది అనమాట. సో మనమైతే ఒక టీంతో అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ టీం అంటే ఎవరు లేరు, మా ఫ్రెండ్సే, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ. సో ఇక్కడ గృహప్రవేశం అయితే బాగానే కనిపిస్తుంది కదా. అక్కడ ఒక తోరణం కనిపిస్తుంది, చూస్తుండండి. ఆ గుహ ప్రవేశం బాగా చిన్నగా ఉంటుంది. కాస్త వంగి ఎడమవైపు మెసిలి లోపలికైతే పోవాలన్నమాట. లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ తోరణం కనిపిస్తుందా. మొదటి తిరుపతిలో చూసినప్పుడైతే మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను నేను. తిరుపతిలో ఇలాగే ఉంటుందన్నమాట తోరణము. కావాలంటే గమనించండి. శ్రీశైలం వచ్చిన వాళ్ళు తిరుపతిలో ఉంటుంది, తిరుపతి చూసిన వాళ్ళు శ్రీశైలం ఇక్కడ చూడండి. అక్క మహాదేవి గుహల దగ్గర చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఏకశిల తోరణం అనమాట. అది చూడండి. చుట్టూ చూసుకున్నట్టయితే నేను గమనించాను, ఇది ఏకశిల తోరణం. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే లోపల గుహలు కూడా చాలా ఇట్లా జమాంచినట్టే ఉన్నాయి. అది ప్రకృతి పరంగా ఏర్పడ్డ గుహ అనమాట ఇవి. సో మనమైతే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ అక్క మహాదేవి విగ్రహం అయితే ఉన్నది, మరియు అక్కడ చిన్న గుహ అయితే ఉందన్నమాట. సో ఆ గుహలో అమ్మవారు తపస్సు చేశారన్నమాట. సో అది మనకు ముందు చెప్తూ ఉంటాను, సో వినండి. ఇప్పుడు మనమైతే లోపలికైతే వెళ్దాము. వెళ్ళే ముందైతే మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే, ఇక్కడే అక్క మహాదేవి తన జీవితం బాహ్య ప్రపంచం నుంచి త్యజించి భగవంతుడి కోసం సమర్పించుకుంది. ఆమె అస్తిత్వమే ఈ గుహ గోడల్లో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. నాకైతే అనిపించింది ఆమె తపస్సు మనకి తలపాటు కాదు, కానీ ఆమె స్థిరత్వ శ్రద్ధ సమర్పణ మనకు ఒక మార్గంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ శివుడి కోసం తను తపస్సు చేసి అక్కడే జీవితం అయితే సాగించిందనమాట. సో ఇప్పుడైతే మనము అక్క మహాదేవి తపస్సు చేసిన కారణమైతే తెలుసుకుందాం. అయితే అక్క మహాదేవి తన చిన్ననాటి నుంచే శివునిపై విపరీతమైన భక్తి కలిగి ఉండేదన్నమాట. ఆమె భావనలు మరియు ప్రేమ జీవితం మొత్తం ఒక దేవునికే అంకితమైపోయాయి. ఇతర సంబంధాలు మరియు బంధాలు ఆమెకు అవసరం లేనివిగా అనిపించినాయి అన్నమాట. అయితే ఈ యొక్క అక్క మహాదేవి ఆమె తపస్సు ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనుకుంది. ఈ భౌతిక లోకంలో ఆమెకి ఏమీ లేకపోయినా ఆమెకు భగవంతుడు సరిపోతాడు అని నమ్మకం ఉండేది. ఆమె అనుసరించిన మార్గం చాలా కఠినమైనదని తెలిసి అడవుల్లో ఉన్న గుహల్లో నివసిస్తూ భోజనానికి విరమించి తపస్సు చేస్తుందన్నమాట. ఈ యొక్క మనం వెళ్తున్నాం కదా, ఇదే గుహ అనమాట. ఈ గుహలో శివుని కోసం తపస్సు చేయడం ఆరంభించిందనమాట. ఆమె తపస్సు అసలు మూలం ఏంటంటే శివునితో ఐక్యం కావాలని తపన ఆమెకి మనసులో గట్టిగా అనుకుందనమాట. సో ఈ విధంగా తన శరీరాన్ని వదిలేస్తున్న తన ఆత్మను నీతో కలపాలని తపస్సు చేస్తున్న అనే భావంతో యొక్క నిశ్శబ్దంగా ఉండే గుహలో ఉండిపోయి తను మౌనంగా ఉండిపోయిందన్నమాట. కేవలం శివుని కోసమే తన జీవితాన్ని అర్పించింది. అయితే ఈ యొక్క అక్క మహాదేవి గుహల్లో తపస్సు చేసిన ఆమె ప్రకృతి మధ్యలో ఉన్న
నిర్జన గుహలో శాంతి, భక్తి, భగవద్ దర్శనం కోసం తపస్సు చేసింది తప్ప అటువంటి తపస్సు వల్లే ఆమె జీవితం ఋషుల చరిత్రలో, శక్తి రూపమైన స్త్రీల జీవిత చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని మనం చెప్పుకోవచ్చు. మరియు ఇక్కడ శివుడు లేకుండా ఉన్న జీవితం శరీరం కలిగి ఉన్న శవమే అని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ యొక్క తపస్సుకు ఆమె శక్తిగా మారింది. ఆమె జీవితం మనకి ఒక మార్గంగా నిలిచిందనమాట. భగవంతుడు మన గుండెల్లో ఉన్నాడని తెలుసుకునే క్షణమే నిజమైన దర్శనమని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే మనము లోపలికి వెళ్తున్నాం కదా, ముందుగా చెప్పినట్టయితే మీకు ఇక్కడ గుహలోకి వెళ్ళేటప్పుడు మొత్తం చీకటే ఉంటుందన్నమాట. కళ్ళు మూసుకుంటే మాత్రం ఇంకేం కనిపించదు. సో ఇక్కడ టార్చ్ లైట్ తీసుకొని మనం బోట్ మ్యాన్ అయితే అతను తీసుకెళ్తున్నాడు అనమాట లోపలికి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత అద్భుతంగా ఇక్కడ గుహలు అయితే ఉన్నాయంటే తడితడిగానే ఉన్నాయి లోపల. సో ఒకరు వెళ్ళే వెళ్తాక మళ్ళీ ఒకరు రావాలన్నమాట లోపలికి. చిన్న గల్లీ ఉంటుంది, చిన్న గల్లీ టైప్ ఉంటుంది మన లోపల. చూస్తున్నారు కదా మొత్తం తడి ఉంటుంది అంటే చల్లగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇప్పుడు గబ్బిలాలు ఉండడం వల్ల కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంటుంది. సో మనము జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా అయితే లోపల రావాలి. దాన్ని లేచినామంటే చక్కగా నెత్తి తలుగుతుంది అనమాట పైన. సో కొంచెం డౌన్ అయ్యి సైడ్ కొంచెం నడవాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ యొక్క గుహలల్లో మనము జీవితంలో మొదటిసారి అయితే ఈ యొక్క బోటు ప్రయాణం 16 కిలోమీటర్ల బోటు ప్రయాణం చేసి ఈ యొక్క అక్క మహాదేవి గుహలకైతే రావడం జరిగిందనమాట. సో మనము ఈ విధంగా శివ అనుగ్రహం లేనిది చీమైన కదలేదంటే శివ ఆజ్ఞ లేనిది మనం కూడా ఇక్కడ రాలేమన్నమాట. ఏదైనా సరే శివానుగ్రహం ప్రకారమే లోపలికైతే రావచ్చు అనమాట. నేను అర్థం చేసుకున్న దానికైతే. సో ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ యొక్క గుహలను ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళు కూడా అయితే మనకు ఖచ్చితంగా తెలుపుతారనేసి అనుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు అక్కడ దర్శనం చేసుకుంటున్నాం కదా, అక్కడ ఉంటుంది అన్నమాట శివుడు. సో శివలింగం అయితే అక్కడ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకుని వస్తాము. సో కాకపోతే ఇక్కడ డబ్బులు ఇలా అడుగుతారు, మనం ఇవ్వద్దు. సో మనకు నచ్చితేనే అక్కడ పెట్టాలి తప్ప వాళ్ళ మాటలకు మన మాయ మాటలకు పడిపోయి మనం డబ్బులు అయితే పెట్టొద్దు అక్కడ. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, వాళ్ళకి డబ్బులు ఇచ్చడం వల్ల ఏం ఉపయోగం లేదు. సో కాబట్టి అక్కడ ఋషులు రారు, ఏం రారు. ఈ జమానాలో ఇంకా ఋషులు వచ్చి పూజలు చేస్తారంటే నేనైతే నమ్మతలేను. సో మరి మీరు నమ్ముతున్నా లేదనేది నాకు కూడా తెలియదు. సో నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. కాబట్టి డబ్బులు అయితే వీళ్ళు ఖచ్చితంగా వసూలు చేస్తారు, అడుగుతారు. మనం మన పని ఏందో వచ్చినాము, ఆల్రెడీ మనం దర్శనం చేసుకోనికి వచ్చినాం కాబట్టి కాముగా దర్శనం చేసుకొని చప్పురాకి వెళ్ళిపోవాలి అంతే. డబ్బులు అడిగితే ఇవ్వాలదు, ఏం అవసరం లేదు. కాబట్టి మనము దర్శనానికి వచ్చినాం, కొండలు చూసుకున్నాం, గుహలు చూసుకున్నామా, వచ్చేసినామా. ఆ బోట్ మ్యాన్ డబ్బులు ఆల్రెడీ మనము సగం గవర్నమెంట్ ఇస్తుంది, సగము మనం ఇస్తాము. మనము టికెట్ పెట్టేదానిలో సగం పైసలు వానికే అవుతాయి అనమాట. సో కాబట్టి మనము ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అది మీ ఇష్టము, పెట్టాలనుకుంటే అది మీ ఇష్టము. నా సజెషన్ అయితే నేను చెప్పేసాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనమైతే ఈ యొక్క గుహల నుంచి అయితే బయటికైతే రావడం జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా, లోపలికి అయితే బయటకైతే రావడం జరిగింది. మేము ఈ విధంగా అయితే మా యొక్క యాత్రని అయితే ఈ యొక్క శ్రీశైలం అక్క మహాదేవి గుహలకైతే తీసుకొచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, మరి మీ యొక్క యాత్ర ఎలా ఉందనేది కూడా మాకు తెలియజేయండి. మీరు చూశారు ఉంటారు ఖచ్చితంగా. అక్క మహాదేవి తను శివుని కోసం ఆమె జీవితం మొత్తం అంకితం చేసి తన ఏమంటారు ఆమె గుహలో ఎంతకాలం ధ్యానం చేసిందనేది అక్కడ భగవంతుడే దర్శించిందనేసి ప్రజల నమ్మకం. అయితే ఒక సన్యాసి అయిన మహాదేవి ఎలాంటి దుస్తులు ధరించడానికి నిరాకరించిందని చెబుతారు. దేవుని పట్ల ఆమెకున్న నిజమైన ప్రేమ మరియు భక్తి కారణంగా ఆమె శరీరం మొత్తం జుట్టుతో రక్షించబడిందనేసి పురాణాలు అయితే చెబుతున్నాయి. సో మనం మొత్తానికి అక్కమాంబ గుహలకి దర్శనం అయితే చేసుకున్నాము. అయితే లోపలైతే వీడియో తీసుకోవడానికి ఆప్షన్ లేదు, ఆ స్మెల్కి భరించలేక మనము వీడియోని తీయలేకపోయినాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ వీడియో సమాప్తం చేస్తున్నాను. ఇంతటితో వీడియో ఎలా ఉంది, నీట్గా వచ్చిందా లేదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళంతా మా టీం అనమాట, వీళ్ళతో పాటు మనం వచ్చేసాము. సో ఇంతటితో వీడియో ముగిస్తూ నెక్స్ట్ వీడియో కోసము సిద్ధంగా రెడీ చేసుకుంటున్నాను.